హాయ్ హలో అందరూ నమస్కారం అండి. వెల్కమ్ టు బాలాజీ టెకప్. సో మన ప్రీవియస్ వీడియోలో హిస్టరీ ఆఫ్ సి లాంగ్వేజ్ గురించి నేర్చుకున్నాం కదా. సో ఈ వీడియోలో మనం ఫ్యూచర్ ఆఫ్ సి లాంగ్వేజ్ గురించి నేర్చుకోబోతున్నాం. ఓకే, సో ముందుగా ఫ్యూచర్ ఆఫ్ సి లాంగ్వేజ్ అంటే ఏంటి అని నేర్చుకునే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్యూచర్ అంటే ఏంటి? ముందుగా మనలో చాలామంది మొబైల్ కొనడానికని మొబైల్ స్టోర్ రూమ్ పోవడం కానీ లేదా ఆన్లైన్లో కొనడం కానీ చేస్తాం కదా. సో కొనే ముందుగా మనం ఏం ఆలోచిస్తాం? మనకంటూ కొన్ని రిక్వైర్మెంట్స్ ఉంటాయి కదా. లైక్ నాకు కెమెరా క్వాలిటీ బాగుండేది కావాలి, ఓకే, నాకు బ్యాటరీ ఎక్కువ లైఫ్ టైం వచ్చేది కావాలి, అలాగే నాకు ఫింగర్ ప్రింట్ ఉండే మొబైలే కావాలి అని ఎలాగైతే మనం కొన్ని రిక్వైర్మెంట్ని చెప్పుకుంటామో ఆ రిక్వైర్మెంటే ఫ్యూచర్స్. ఓకే, సో ఇప్పుడు మన పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఫ్యూచర్ అంటే ఏంటి? సో ఇక్కడ ఏదైతే పాయింట్స్ రాశానో అవన్నీ ఫ్యూచర్ ఆఫ్ సి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. సో ఇంతే కాదండి, ఇంకా చాలా ఫీచర్స్ ఉన్నాయి. అందులో నేను కొన్ని వెరీ ఇంపార్టెంట్ ఫీచర్ని నేను ఇక్కడ రాయడం జరిగింది. ఓకే, సో ఈ ఒక్కొక్క ఫీచర్ గురించి మనం ఇన్ డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. సో ఫ్యూచర్ ఆఫ్ సి లాంగ్వేజ్లో మనం ఫస్ట్ పాయింట్ గురించి డిస్కస్ చేద్దాం ఇన్ డీటెయిల్గా. ఓకే అండి. సో ఫ్యూచర్ ఆఫ్ సి లాంగ్వేజ్లో ఫస్ట్ పాయింట్ వచ్చేసి సింపుల్ అండ్ ఈజీ టు లెర్న్. సో ఈ పాయింట్ని క్లియర్గా అర్థం చేసుకోవాలండి. అసలు సింపుల్ అంటే ఏంటి, ఈజీ టు లెర్న్ అంటే ఏంటి? సో అప్పుడే మనకి క్లియర్గా అర్థమవుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ సింపుల్ అంటే ఏంటి? సో నేను ఇక్కడ క్లియర్గా డెఫినేషన్ రాసిన, సో ఎందుకంటే మీకు కన్ఫ్యూజన్ కాకూడదని. సో సింపుల్ అంటే సంథింగ్ దట్ ఈస్ నాట్ కాంప్లికేటెడ్, ఈజీ టు అండర్స్టాండ్ అండ్ హ్యాజ్ అ ఫ్యూవర్ రూల్స్. అంతే కదండి, మనకి ఏదైనా చాలా క్లియర్గా ఉండాల. కాంప్లికేటెడ్గా ఉంటే దాన్ని మనం సింపుల్గా అనం. క్లియర్గా ఉండాలా, కాంప్లికేటెడ్గా ఉండకూడదు, చాలా సింపుల్ రూల్స్ ఉండాలా, ఓకే, ఈజీగా అర్థమయ్యే విధంగా ఉండాలా. సో దాన్ని మనం సింపుల్ అంటున్నాం. సపోజ్ ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. సో ఇక్కడ నేను కొన్ని ఇమేజెస్ గీసాను. సో ఫస్ట్ వచ్చేసి బల్బ్ తీసుకోండి. సో సింపుల్, నేను ఇంకొక ఫార్ములా చెప్పాలనుకున్నా. 1 లైన్ 1 జాబ్ క్లియర్ అవుట్పుట్ అంటే, సో ఇప్పుడు సపోజ్ మీరు బల్బ్ ఉందనుకోండి, ఆన్ చేస్తారు, లైట్ ఆన్ అవుతుంది. సింపుల్, 1 యాక్షన్ 1 అవుట్పుట్. ఓకే, ఆఫ్ చేస్తారు, 1 యాక్షన్ 1 అవుట్పుట్, ఆఫ్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి రిమోట్. సపోజ్ రిమోట్లో ఒక ఛానల్ ఏదైనా చేంజ్ చేయాలనుకోండి, జస్ట్ ప్రెస్ చేస్తారు, ఛానల్ చేంజ్ అవుతుంది. సింపుల్. అలాగే బైసికల్ కూడా అంతే, మనకి పెడల్ ఉంటుంది, హ్యాండిల్ ఉంటుంది, బ్రేక్ ఉంటుంది. సింపుల్ రూల్ అండి. ఓకే, ఏరోప్లేన్ అనేది సింపుల్ కాదండి, ఎందుకంటే చాలా బటన్స్ ఉంటాయి, కొంచెం కాంప్లికేటెడ్గా ఉంది. సో అలాంటి కాంప్లికేటెడ్గా ఉండేదాన్ని మనం సింపుల్ అను. ఎందుకంటే సింపుల్ మీనింగ్ అంటేనే క్లియర్ పిక్చర్ అని అర్థం. ఓకే అండి, అర్థమైందా? సో ఐ హోప్ మీకు సింపుల్ అంటే ఏంటో అర్థమైంది. నెక్స్ట్ వచ్చేసి ఈజీ టు లెర్న్ అంటే యూ కెన్ లెర్న్ ఇట్ క్విక్లీ వితౌట్ కన్ఫ్యూజన్ ఈవెన్ ఇఫ్ యు ఆర్ ఏ బిగినర్. సో మనం బిగినర్ అయినా కానీ ఎక్స్పీరియన్స్ పర్సన్ అయినా కానీ ఎవరు వచ్చినా కానీ సి లాంగ్వేజ్ని ముందుగా నేర్చుకునేటప్పుడు అది మనకి కాంప్లికేటెడ్గా ఉండకూడదు ఫస్ట్ ఆఫ్ ఆల్. ప్లస్ మనకి కన్ఫ్యూజన్ అనేది ఉండకూడదు. సో ఈ ఈజీ టు లెర్న్ అంటే మనకి స్టెప్ బై స్టెప్ యాక్షన్ నీట్గా ఉండాలి. అప్పుడే మనకి చాలా క్లియర్గా రాశారు, స్టెప్ బై స్టెప్ ఉంది, నేర్చుకోవడానికి చాలా బాగా అనుకూలంగా ఉంది అని అంటాం కదా. సపోజ్ మనం ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఇప్పుడు మనం ఒక రైస్ని కుక్ చేయాలనుకోండి. సో మనం ఏం చేస్తాం? యూజువలీ మనం వాటర్ని బాయిల్ చేస్తాం, తర్వాత బాయిల్ అయినాక రైస్ యాడ్ చేస్తాం, తర్వాత కోర్స్ స్టవ్ ముందే ఆన్ చేస్తాం అనుకోండి. సో ఇలా మనం ఏదైతే స్టెప్ బై స్టెప్ని మనం క్లియర్గా రాసామో అప్పుడు దానికి అర్థమైంది. మనం ఎప్పుడైతే క్లియర్గా రాస్తామో అప్పుడు అది మనకి నేర్చుకోవడానికి చాలా క్లియర్గా ఉంటుంది, అలాగే ఈజీగా ఉంటుంది. అవును కదండి. సో బేసిక్గా ఈ ఈజీ టు లెర్న్లో స్మాల్ స్టెప్స్ని రాస్తాం. మనం అన్నీ ఒకేసారి రాసేయకుండా, ఓకే, స్మాల్ స్టెప్స్ అనేది రాస్తాం. సపోజ్ దీంట్లో ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటే, నేను ఒక ఇంట్ ఏ ఈజ్ ఈక్వల్ టు సమ్ వేరియబుల్. అఫ్కోర్స్ ఇది వేరియబుల్, ఇది డేటా టైప్. వేరియబుల్ అంటే ఏంటి, డేటా టైప్ అంటే ఏంటి, ఓకే, ఇది అసైన్మెంట్ ఆపరేటర్. ఓకే, సో ప్రతి ఒక్క దాన్ని
నేను అప్కమింగ్ వీడియోలో డిస్కస్ చేస్తాను. ఫర్ నౌ ఇది వేరియబుల్ డేటా టైప్. ఓకే, మనం ఒక వాల్యూని వేరియబుల్ ఏలోకి స్టోర్ చేస్తున్నాం. సో ఇదొక స్టెప్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి నేను ఇప్పుడు ఈ ఏలో ఉండే వాల్యూని ప్రింట్ చేయాలనుకోండి. ఏం చేస్తా, ప్రింట్ ఎఫ్ ఇట్లా రాస్తా, తర్వాత ఈ %d అని రాస్తా, తర్వాత ఏ అని మెన్షన్ చేస్తా. అఫ్ కోర్స్ అండి, ఎవరైతే బిగినర్ ఉంటారో వాళ్ళకి ప్రింట్ ఎఫ్ అంటే ఏంటి అర్థం కాకపోతే, అలాగే %d ఫార్మాట్ స్పెసిఫైయర్, ఈ కంప్లీట్ ఈ ఫార్మాట్ ఏంటి అనే దాని గురించి నేను అప్కమింగ్ వీడియోలో క్లియర్గా చెప్తానండి. సో ప్రస్తుతానికి మనం ఏదైనా డిస్ప్లే మీద మనం అవుట్పుట్ని చూపించాలనుకుంటే దానికి వాడే ఫంక్షన్ ఏంటి అంటే ప్రింట్ ఎఫ్. ఓకే, ఫార్మాట్ స్పెసిఫైయర్ గురించి నేను క్లియర్గా చెప్తా. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ మనం ఒక వాల్యూని ఏ అనే వేరియబుల్లో స్టోర్ చేస్తాం. సో ఆ వేరియబుల్ని మనం ప్రింట్అవుట్ చేయాలంటే ఏం చేస్తాం, ఇలా ఒక సింపుల్గా సింటాక్స్ రాసేస్తాం. ప్రింట్ ఎఫ్ %d ఏ అని రాస్తాం. సో అప్పుడు మనకి కంప్యూటర్ డిస్ప్లేలో ఇక్కడ ఏ = 5 అని డిస్ప్లే అవుతుంది. ఓకే అండి, సో అలా సో స్టెప్ బై స్టెప్ నీట్గా ఉంటుంది. అలాగే ఇక్కడ వచ్చేసి సింపుల్, మనం సింపుల్ అన్నాం కదా, దీన్ని కూడా సింపుల్ అనొచ్చు. ఇప్పుడు ప్రింట్ ఎఫ్ ఇటు రాసి, సారీ ప్రింట్ ఎఫ్ వెల్కమ్ టు బాలాజీ టెక్ హబ్. ఓకే అండి, సింపుల్, 1 లైన్ క్లియర్ అవుట్పుట్. సో నేను ఇక్కడ యూజ్ చేస్తున్న ఫార్ములా ఏంటంటే 1 లైన్ 1 జాబ్ క్లియర్ అవుట్పుట్. ఓకే, సో ఇక్కడ ఏంటి యూజ్ చేసే ఫార్ములా అంటే స్టెప్ బై స్టెప్ క్లియర్ ఇన్స్ట్రక్షన్. ఇప్పుడు అర్థమైందా అండి, సింపుల్ అంటే ఏంటి, ఈజీ టు లెర్న్ అంటే ఏంటి. సో ఇంతే అండి, సింపుల్ అండ్ ఈజీ టు లెర్న్లో ఇంతే, ఇంకా ఇంతకుమించి ఏం లేదు. మనం ప్రోగ్రామింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడినా కూడా ఈజీ అండర్స్టాండింగ్ ఉంటుంది, ఈజీ సింటాక్స్ ఉంటుంది, చాలా తక్కువ కీవర్డ్స్ ఉంటాయి, అలాగే స్టెప్ బై స్టెప్ రాసి ఉంటాం. సో ఈ కంప్లీట్ కాన్సెప్ట్నే మనము సింపుల్ అండ్ ఈజీ టు లెర్న్ అని అంటున్నాం. అర్థమైందండి. సో ఒకవేళ ఈ కాన్సెప్ట్ కింద అర్థమైతే మనం నెక్స్ట్ వీడియోకి వెళ్దాం. ఓకే అండి, సో ఐ హోప్ మీకు ఇప్పుడు సింపుల్ అండ్ ఈజీ టు లెర్న్ అంటే ఏంటి అని అర్థమైందని అనుకుంటున్నా. సో మనం నెక్స్ట్ పాయింట్ గురించి డిస్కస్ చేద్దాం. ఓకే అండి, సో ఫ్యూచర్ ఆఫ్ సి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో నెక్స్ట్ పాయింట్ వచ్చేసి స్ట్రక్చర్డ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటే ఏంటో మనం చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఒక టెక్నికల్ డెఫినేషన్ని చూద్దాం, తర్వాత మనం రియల్ లైఫ్ ఎగ్జాంపుల్ డిస్కస్ చేద్దాం, అలాగే ఒక సింపుల్ ప్రోగ్రామ్ని కూడా రాసి ఈ పాయింట్ గురించి మనం క్లియర్గా అర్థం చేసుకుందాం. ఓకే అండి, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ a structured programming language is a language that allows us to write programs in a clear, organized and step-by-step manner using proper control structure. ఓకే అండి, సో ఏమంటున్నారంటే క్లియర్గా ఉండాలి, ఓకే, తర్వాత ఆర్గనైజ్డ్గా ఉండాలి, తర్వాత స్టెప్ బై స్టెప్గా ఉండాలి. అంతే కదండి, మనం క్లియర్గా, ఆర్గనైజ్డ్గా, తర్వాత స్టెప్ బై స్టెప్గా రాసుకుంటేనే కదా దాన్ని మనం ఒక వెల్ డిఫైన్డ్ స్ట్రక్చర్డ్ అని అంటాం. మనం ఎలా పడితే అలా రాస్తే దాన్ని వెల్ డిఫైన్డ్ స్ట్రక్చర్డ్ అని అన్నాం. సపోజ్ ఇక్కడ ఒక లైన్ రాసి ఇంకెక్కడో లైన్ రాస్తే దాన్ని వెల్ డిఫైన్డ్ స్ట్రక్చర్డ్ అని అన్నాం. ఓకే అండి, సో ఎప్పుడైనా చూడి స్ట్రక్చర్డ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటే మనకి క్లియర్గా ఉంటుంది, అలాగే ఆర్గనైజ్డ్గా ఉంటుంది, అలాగే స్టెప్ బై స్టెప్ క్లియర్గా మనం ప్రతి ఇన్స్ట్రక్షన్ని నీట్గా రాసి ఉంటాం. సపోజ్ మనం రియల్ లైఫ్ ఎగ్జాంపుల్ తీసుకుంటే రైటింగ్ ఎగ్జామ్ అండి. సో ఇక్కడ మనం ఏం చేస్తున్నాం అంటే గెటింగ్ క్వశ్చన్ పేపర్ అంటే ఇన్పుట్ తీసుకోవడం, తర్వాత క్వశ్చన్ పేపర్ని బేస్ చేసుకొని మనం ఆన్సర్స్ని రాయడం, తర్వాత మనం ఆన్సర్స్ అన్ని రాశాక రిజల్ట్స్ కోసం వెయిట్ చేస్తాం కదా, అంటే పాసా ఫెయిలా అంటే దానికి అర్థమైంది అవుట్పుట్ అనమాట. సో మనం ఇక్కడ మీరు గమనించినట్లయితే మనం ఏం చేస్తున్నాం, ఇన్పుట్ తీసుకుంటున్నాం, అది ప్రాసెసింగ్ చేస్తుంది, తర్వాత అవుట్పుట్ని ఇస్తుంది. ఓకే, సో క్లియర్గా ఉంది కదండి, స్టెప్ బై స్టెప్ ఆర్గనైజ్డ్గా. సో ఒక ప్రాసెస్ క్లియర్గా స్ట్రక్చర్డ్ వేలో డిఫైన్ చేసాం. ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుంటే హౌస్ కన్స్ట్రక్షన్. సో హౌస్ కన్స్ట్రక్షన్ చేసేటప్పుడు ముందుగా మనం ఏం చేస్తాం, ఫౌండేషన్ వేసుకుంటాం, తర్వాత వాల్ కన్స్ట్రక్ట్ చేస్తాం, తర్వాత మనం రూఫ్ వేసుకుంటాం. అంతే కదండి, అంతేగాని మనం ఫస్ట్ రూఫ్ వేసి
తర్వాత వాల్ వేసి తర్వాత ఫౌండేషన్ అయితే చేయం. అలా చేస్తే ఇల్లు పడిపోతుంది, అసలు ఉండదు కూడా. సో ఆఫ్ కోర్స్ ఇది కూడా క్లియర్ ప్రొసీజర్లో ఫాలో అవుతుంది. అంటే ఇన్పుట్ తీసుకోవడం, ప్రాసెస్ చేయడం, అవుట్పుట్ ఇవ్వడం. ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుంటే ట్రాఫిక్ సిగ్నల్ అండి. సో మీ అందరికీ తెలిసే ఉంటుంది, రెడ్ లైట్ పడితే మనం ఆగాలి. వై అంటే గెట్ రెడీ ఫర్ గోయింగ్, ఓకే. గ్రీన్ అంటే గో అని అర్థం. సో మీ అందరికీ తెలిసే ఉంటుంది. ఇక్కడ కూడా మనం క్లియర్ ప్రాసెస్ అనేది ఉంది, అంతే కదండి. మనం ఒకవేళ ఈ సిగ్నల్స్ అనేది లేకపోతే మనం ఎలా పడితే అలా పోతాం, యాక్సిడెంట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అందుకే ఈ ట్రాఫిక్ని కంట్రోల్ చేయడానికి ఈ ట్రాఫిక్ సిగ్నల్ అనేది యూజ్ చేస్తాం. ఎందుకంటే మనం ప్రాపర్గా ఆర్గనైజ్ చేయాలి కదండి ట్రాఫిక్ని, లేదంటే ఎలా పడితే అలా డ్రైవ్ చేస్తూ ఉంటారు, యాక్సిడెంట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో అందుకే మనం దాన్ని ట్రాఫిక్ సిగ్నల్ ద్వారా కంట్రోల్ చేస్తాం. ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుంటే మనలో చాలామంది ఏటీఎం మిషన్స్కి వెళ్ళింటారు. సో ఏం చేస్తాం, యూజువలీ మనం కార్డ్ని ఇన్సర్ట్ చేస్తాము, తర్వాత పిన్ ఎంటర్ చేస్తాం, తర్వాత ఎంత అమౌంట్ డ్రా చేసుకోవాలి అనేది అడుగుతుంది. సో సమ్ అమౌంట్ అనేది ఎంటర్ చేస్తాము, తర్వాత మనం అమౌంట్ని కలెక్ట్ చేసుకుంటాం. సో ఏం జరుగుతుంది ఇక్కడ అంతా అంటే కంప్లీట్గా ఈ స్టెప్ని ఫాలో అప్ చేస్తున్నాం. అంటే ఇన్పుట్ తీసుకుంటున్నాం, ప్రాసెస్ చేస్తున్నాం, తర్వాత అవుట్పుట్ ఇస్తున్నాం, అంతే కదండి. ఒక ప్రాపర్ ప్రొసీజర్, క్లియర్ డెఫినేషన్, స్టెప్ బై స్టెప్ అనేది ఉంది కదండి. సో దాన్నే మనం స్ట్రక్చర్డ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అని అంటున్నాం. సో ఐ హోప్ మీకు ఈ పాయింట్ అంటే ఏంటో అర్థమైందని అనుకుంటున్నా. ఒక సి ప్రోగ్రామింగ్ యొక్క రియల్ లైఫ్ ఎగ్జాంపుల్ని తీసుకొని మనం చూద్దాం. సో ఇక్కడ నేను అడిషన్ ఆఫ్ 2 నంబర్స్ని డిస్కస్ చేద్దాం అనుకుంటున్నా. సో లెట్స్ స్టార్ట్. అఫ్ కోర్స్ ఈ ప్రోగ్రామ్ రాసేటప్పుడు కొన్ని పాయింట్స్ అనేది అర్థం కాకపోవచ్చు ఫర్ ఓన్లీ బిగినర్స్. ఎక్స్పీరియన్స్డ్ అయితే నో ప్రాబ్లం. సో సపోజ్ అడిషన్ ఆఫ్ 2 నంబర్స్ ప్రోగ్రామ్ రాసేటప్పుడు మనకి ఒక వెల్ డిఫైన్డ్ అనేది స్ట్రక్చర్ రాయాలి. మనం ఎలా పడితే అలా రాసేస్తే అయిపోదు. ఓకే, సపోజ్ a+b = ఎంత అని అంటే ఇస్తుందా? ఇయ్యదు. ఎందుకంటే మన కంప్యూటర్కి ఒక ప్రాపర్ ఇన్స్ట్రక్షన్, ప్రాపర్ స్టెప్ బై స్టెప్ ఇస్తేనే అది అర్థం చేసుకొని మనకి ప్రాపర్గా అవుట్పుట్ ఇస్తుంది, అవును కదండి. సో ఆ స్టెప్స్ ఏంటి, ఆ ప్రాపర్ ఆర్గనైజేషన్ లెవెల్లో ఎలా రాస్తాము, ఎలా స్ట్రక్చర్డ్ వేలో రాస్తాము అనేది ఇప్పుడు చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి మనం ఒక హెడర్ ఫైల్ని రాసుకుంటాం. అఫ్ కోర్స్ అండి, ఇక్కడ ఏదైతే పాయింట్స్ ఉన్నాయో దాని గురించి నేను అప్కమింగ్ వీడియోలో క్లియర్గా చెప్తా. సో ప్రస్తుతానికి హై లెవెల్లో చెప్తున్నా. ఓకే, హెడర్ ఫైల్ అంటే సో ఇక్కడ మనం stdio.h అని రాసాం. సో .h అంటే హెడర్ ఫైల్, stdio అంటే స్టాండర్డ్ ఇన్పుట్ అవుట్పుట్. సో ఈ ఇన్పుట్ అవుట్పుట్ లైబ్రరీ ఫైల్లో మనం printf అండ్ scanf అనే ఫంక్షన్ని యాక్సెస్ చేస్తున్నాం కాబట్టి మనం కంపైలర్కి క్లియర్గా చెప్పాలి. సో ఫలానా హెడర్ ఫైల్ నుంచి నేను printf అండ్ scanfని యూజ్ చేస్తున్నా బై యూజింగ్ దిస్ లైబ్రరీ అని. సో అందుకే మనం ఈ హెడర్ ఫైల్ అనేది యూజ్ చేస్తాం. తర్వాత మనం ఎంటర్ అవ్వాలి ప్రోగ్రాంలో. ప్రతి ప్రోగ్రామ్కి ఎంట్రీ పాయింట్ ఏంటి అంటే మెయిన్ ఫంక్షన్. ఈ మెయిన్ ఫంక్షన్ అంటే ఏంటి, ఏదైనా ప్రోగ్రామ్ రాయాలన్నా లేదంటే ఏదైనా ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ అవ్వాలన్నా ప్రతి ఒక్కటి ఇక్కడే స్టార్ట్ అవుతుంది, అంతే కదండి. సపోజ్ ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటే మనం ఇల్లు కడతాం, ఇంటికి మెయిన్ డోర్ అంటాం కదండి. మనం ఎలా పడితే అలా రాలేం, ఒక ప్రొసీజర్ అంటూ ఉంటుంది కదా. సో అలాగే ఈ సి ప్రోగ్రామింగ్లో కూడా ఒక ప్రొసీజర్ ఉంది. ఏదైనా ప్రోగ్రామ్ రాయాలన్నా ఎగ్జిక్యూట్ అవ్వాలన్నా అది ఇక్కడ నుంచే స్టార్ట్ అవుతుంది. తర్వాత మనం ఓపెన్ బ్రేసెస్, క్లోజ్ బ్రేసెస్ అనేది రాస్తాం. ఓకే, దీని గురించి కూడా మనం క్లియర్గా డిస్కస్ చేస్తాం. అంటే ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి ఇక్కడ వరకు ఎండ్ అవుతుందని అర్థం. ఇప్పుడు మనం ఏమనుకున్నాము, ఈ ప్రొసీజర్ని ఫాలో అవుదాం. ఇన్పుట్ అవుట్పుట్, ఇన్పుట్ ప్రాసెస్ అవుట్పుట్. ఓకే, సో ఇన్పుట్ అంటే ఏంటి, సపోజ్ మనం యూజర్ని అడుగుదాం ఏమని. నేను ఇక్కడ షార్ట్ కట్ రాస్తున్నానండి, printf pf అని రాస్తున్నా. printf ఎందుకంటే స్పేస్ లేదు కాబట్టి. సో నేనేమంటున్నా, యూజర్ని అడుగుతున్నా ఎంటర్ ద నంబర్స్, ఎంటర్ ద నంబర్స్ అని అడుగుతున్నా. ఓకే, సో ఇప్పుడు మనం యూజర్ చెప్పాము. సో యూజర్ ఏం చేశాడు, ఇన్పుట్ని అనేది
కీబోర్డ్ ద్వారా ఎంటర్ చేస్తాడు. సో ఆ ఎంటర్ చేసిన ఇన్పుట్ని ఎలా తీసుకుంటామంటే స్కాన్ఎఫ్ ఎస్ఎఫ్. ఓకే, ఈ స్కాన్ఎఫ్ని యూజ్ చేసుకొని మనం యూజర్ ద్వారా ఇన్పుట్ని తీసుకుంటాం. సో ఆయన సపోజ్ 2 numbers ఎంటర్ చేస్తే మనం ఏం చెప్తున్నాము, %d తర్వాత %d. ఎందుకు %d 2 సార్లు రాసామంటే మనం 2 సార్లు నంబర్ తీసుకుంటున్నాం. సపోజ్ ఆయన 2 numbers ఇచ్చాడు, కానీ నంబర్స్ ఇచ్చాడు బాగానే ఉంది, దాన్ని మనం ఎక్కడో చోట స్టోర్ చేయాలి కదా. సో ఈ స్టోరింగ్ కాన్సెప్ట్ అనేది మన సి లాంగ్వేజ్లో ఉంది, దాన్నే వేరియబుల్ అంటాం. వేరియబుల్ ఈజ్ యూజ్డ్ టు స్టోర్ ద నంబర్. ఈ పాయింట్ గురించి కూడా మనం క్లియర్గా డిస్కస్ చేద్దాం. సపోజ్ ఇక్కడ మనం ఏ అండ్ బి వేరియబుల్ని రాసాం, కానీ ఇలా రాసేసి మనం ఇక్కడ డిక్లేర్ చేయకపోతే కంపైలర్కి అర్థం కాదు. అఫ్ కోర్స్ అండి, డిక్లరేషన్ అంటే ఏంటి, డెఫినేషన్ అని అంటే ఏంటి అనే పాయింట్ని కూడా మనం క్లియర్గా అర్థం చేసుకుందాం అప్కమింగ్ వీడియోస్లో. సో ప్రస్తుతానికి మనం కంపైలర్కి ఇన్ఫార్మ్ చేయడానికి మనం డిక్లరేషన్ అనేది చేస్తాం. ఎలా డిక్లరేషన్ చేస్తాం, డేటా టైప్ ఏ వేరియబుల్ బి వేరియబుల్ రాస్తున్నాం. ఓకే, ఇంకా ఇక్కడ మనం ఎండ్ అవ్వలేదు, చూద్దాం ఇంకా ఏమేమి యూజ్ చేసుకుంటున్నాం అని. సో మనం ప్రోగ్రామ్ని అడిగినాము, సో ఎంటర్ చేశాడు. సపోజ్ ఇక్కడ ప్రింట్ఎఫ్లో 5,5 అనేది ఎంటర్ చేశాడు. ఇక్కడ వచ్చేసి 5 స్టోర్ అయింది, ఇక్కడ వచ్చి 5 స్టోర్ అయింది, అవును కదా. ఇప్పుడు ఇన్పుట్ గురించి డిస్కస్ చేసాం. నెక్స్ట్ వచ్చేసి ప్రాసెస్. సో ఇన్పుట్ తీసుకున్నాం, కానీ ప్రాసెస్ చేయాలి కదా. అంటే యూజర్ నుంచి మనకి 2 values వచ్చాయి, 5 and 5. సో దాన్ని మనం ప్రాసెస్ చేయాలి కదా. ఇక్కడ మనం ఏ ప్రాసెస్ చేస్తున్నాం, అడిషన్. సో ప్రాసెస్ చేయడానికి మనం ఏం చేస్తాం, సమ్ అనే ఇంకొక వేరియబుల్ తీసుకుంటున్నాం, తర్వాత ఏ ప్లస్ బి, అంతేదండి. ఏ వాల్యూ ప్లస్ బి వాల్యూ మనం అడిషన్ చేస్తున్నాం. ఇక్కడ అడిషన్ చేసి ఈ వాల్యూని ఇక్కడ స్టోర్ చేస్తుంది. ఓకే, సో ఇక్కడ సమ్ అని రాసేసి వదిలేస్తే మనకి కంపైలర్ అనేది ఇష్యూని త్రో చేస్తుంది, అంటే ఎర్రర్ని త్రో చేస్తుంది. సో ఈ సమ్ అనే దాన్ని కూడా మనం డిక్లేర్ చేయాలి కదండి, డిక్లేర్ చేసాం. సో ఇంకా చూద్దాం ఇంకా ఏమైనా యూజ్ చేసుకుంటున్నాం అని. సో ఇక్కడ ప్రాసెస్ చేసాము, ఇప్పుడు ప్రాసెస్ చేసి అవుట్పుట్ని ఇక్కడ స్టోర్ చేసింది. సో ఇక్కడ ఏం వాల్యూ ఉందంటే 10 అనే వాల్యూ ఇక్కడ ఉంది. ఇప్పుడు మనం యూజర్ నుంచి ఇన్పుట్ తీసుకున్నాం, కానీ మన యూజర్కి అవుట్పుట్ అనేది కూడా చూపించాలి కదా, ప్రింట్ఎఫ్. సో మనం ఎలా చెప్తాము, సమ్ ఈజ్ ఈక్వల్ టు %d కామ, ఇక్కడ మన వాల్యూ ఎక్కడుంది, సమ్ అనే దాంట్లో ఉంది. సో సమ్ని ఇక్కడ రాస్తాం. అంటే ఇది మనం ఒక టెక్స్ట్ లాగా రాసుకున్నాము. సో ఏదైతే వాల్యూ ఇక్కడ ఉంటుందో దాన్ని మనం ఇక్కడ స్టోర్ చేస్తున్నాం, అర్థమైందండి. సో తర్వాత ఇదంతా అయినాక మనం రిటర్న్ అనేది రాసుకోవాలండి. రిటర్న్ 0 అంటే ఏంటి, రిటర్న్ 1 అంటే ఏంటి, ప్రస్తుతానికి నేను చెప్తా. రిటర్న్ 0 అంటే సక్సెస్ఫుల్, రిటర్న్ 1 అంటే నాట్ సక్సెస్ఫుల్. సో దీని గురించి కూడా మనం క్లియర్గా అప్కమింగ్ వీడియోలో డిస్కస్ చేద్దాం. సో మన కంప్లీట్ ప్రోగ్రామ్ అనేది అయిపోయిందండి. సో ఇప్పుడు ఏమైంది, ఇప్పుడు మనం కంప్లీట్ ప్రోగ్రామ్ అయింది. ఇక్కడ మనం ఇంకా వేరియబుల్ ఏం యూజ్ చేయట్లేదు. సో మనం ఇక్కడ క్లోజ్ చేస్తాం. ఓకే, సెమీకోలన్, అంతే అండి. సో మనం ప్రోగ్రామ్ని అడుగుతున్నాం, ఎంటర్ ద 2 numbers. ఓకే, ఇక్కడ 2 రాసుకోండి. దెన్ మనం ప్రోగ్రామర్ నుంచి మనం వాల్యూస్ తీసుకున్నాం, ఏ అండ్ బి. సో ఆయన 5,5 ఇచ్చాడు. తర్వాత ఇక్కడ ప్రాసెస్ చేసాం, ఇక్కడ ఇన్పుట్ తీసుకున్నాం, ఇక్కడ అవుట్పుట్ ఇస్తున్నాం. సో క్లియర్గా ఉంది కదండి, మనం చాలా నీట్గా ఆర్గనైజ్ చేసాం, స్టెప్ బై స్టెప్ రాసాం. సో ఐ హోప్ మీకు ఈ కంప్లీట్ కాన్సెప్ట్ అనేది అర్థమైందని అనుకుంటున్నా. సో ఇంతే అండి, స్ట్రక్చర్డ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటే చాలా సింపుల్ అండి. ఓకే అండి, సో మనం నెక్స్ట్ పాయింట్ గురించి డిస్కస్ చేద్దాం. ఓకే, సో నెక్స్ట్ ఫీచర్ వచ్చేసి పోర్టబుల్, అంటే రన్ ఎనీవేర్ ఆర్ ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్. సపోజ్ మనకి విండోస్ ఉంది, లైనెక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ ఉంది, మ్యాక్ ఓఎస్ ఉంది. సో సపోజ్ నువ్వు ఒక ప్రోగ్రామ్ని విండోస్ ఆపరేటింగ్ సిస్టంలో రాసి నువ్వు లైనెక్స్లో ఎగ్జిక్యూట్ చేసుకోవచ్చు, లేదా మ్యాక్ ఓఎస్లో ఎగ్జిక్యూట్ చేసుకోవచ్చు. అంటే ఒక మిషన్లో రాసిన కోడ్ని మనం ఏ మిషన్లో అయినా వెళ్ళి మనం ఎగ్జిక్యూట్ చేయొచ్చు. సో దాన్నే మనం ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్ అంటున్నాము, లేదా రన్ ఎనీవేర్ అని అంటున్నాం. సో దీని టెక్నికల్ స్టేట్మెంట్ చూస్తే ఏ ప్రోగ్రామ్ కెన్ రన్ ఆన్
different computer or different system with little or no modification. ఫస్ట్ ఆఫ్ ఆల్ లిటిల్ అంటే ఏంటి, నో మాడిఫికేషన్ అని అంటే ఏంటి చూద్దాం. ఓకే, సో నో మాడిఫికేషన్ అంటే మనం ఏదైతే ప్రోగ్రామ్ని సపోజ్ విండోస్లో రాసింటామో దాన్ని ఎలాంటి మాడిఫికేషన్ చేయకుండా మనం అదర్ ఓఎస్లో ఎగ్జిక్యూట్ చేసుకోవచ్చు. ఓకే అండి, దాన్నే నో మాడిఫికేషన్ అంటున్నాం. లిటిల్ మాడిఫికేషన్ అంటే సపోజ్ మనం ఒక ఎగ్జాంపుల్ చేద్దాం విత్ రెస్పెక్ట్ టు విండోస్ అండ్ లైనెక్స్. వన్ మోర్ పాయింట్ ఇక్కడ. సో లిటిల్ మాడిఫికేషన్ అనేది విత్ రెస్పెక్ట్ టు ఎన్విరాన్మెంట్ అండి. సో వన్ పాయింట్ ఇక్కడ, లిటిల్ మాడిఫికేషన్ అంటే ఓన్లీ విత్ రెస్పెక్ట్ టు ఎన్విరాన్మెంట్ చేంజెస్. ఓకే అండి, మనం ఏదైతే కోడ్ రాసింటామో ఆ కోడ్ ఇంపాక్ట్ అయితే ఏముండదు, అంటే ఆ కోడ్లో ఎలాంటి చేంజెస్ అయితే ఉండదు. మనం జస్ట్ ఒక ఎన్విరాన్మెంట్ నుంచి ఇంకో ఎన్విరాన్మెంట్కి మనం చేంజ్ చేసేటప్పుడు మేబీ సమ్ లిటిల్ చేంజెస్ ఉంటుంది. అంటే సపోజ్ ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. మనం విండోస్లో కమాండ్ లైన్ ద్వారా ప్రోగ్రామ్ని రన్ చేసేటప్పుడు program.ex అని అంటున్నాం, ఇక్కడైతే /program అని అంటున్నాం. జస్ట్ సింపుల్ కమాండ్ చేంజ్ చేయడం వల్ల మనం ఏదైతే ప్రోగ్రామ్ని రాసింటామో అది మనం ఎగ్జిక్యూట్ చేయగలం. అదే అండి, సపోజ్ ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. హ్యాష్ ఇంక్లూడ్ .h తర్వాత int మెయిన్ ప్రోగ్రామ్ రాసుకుంటున్నాం. మనం ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. మనం క్లియర్ స్క్రీన్ అనే ఫంక్షన్ని ఇంప్లిమెంట్ చేద్దాం. సో సిస్టమ్, ఇప్పుడు విండోస్లో అయితే మనం ఏం రాస్తామండి, CLS అని రాస్తాం, అంతే అండి, హీట్ ఎక్కడో రాసాం. ఓకే, అదే మనం లైనెక్స్లో అయితే సేమ్ సిస్టమ్ బట్ క్లియర్ అని రాస్తాం. ఓకే అండి, ఇంతే. కానీ ఇక్కడ మనం సిస్టమ్ అనే ఫంక్షన్ని యూజ్ చేస్తున్నాం కాబట్టి దీని రిలేటెడ్ లైబ్రరీని కూడా మనం రాయాలి. అదే ఇంక్లూడ్ స్టాండర్డ్ లైబ్రరీ .h. ఓకే అండి, సో ఎప్పుడైతే ఈ ఫంక్షన్ని రాస్తామో స్క్రీన్ అనేది క్లియర్ అవుతుంది. సో మనం అవుట్పుట్ చూపించవచ్చు, printf స్క్రీన్ ఈస్ క్లియర్డ్. ఓకే అండి, ఇలా రాస్తాం. తర్వాత రిటర్న్ 0. ఇంతే అండి, ఇంతే. జస్ట్ లిటిల్ చేంజెస్ అంటే సమ్ విత్ రెస్పెక్ట్ టు ఎన్విరాన్మెంట్ చేంజెస్ ఉండొచ్చు, అంతే అండి. సమ్ ఎగ్జాంపుల్ చూసుకుంటే పెన్ డ్రైవ్. మనం పెన్ డ్రైవ్లో మనం కొన్ని డేటా అనేది పెట్టుకుంటాం కదండి. ఆ పెన్ డ్రైవ్ని తీసుకుపోయి మనం విండోస్ ఓఎస్లో కానీ, లేదంటే లైనెక్స్ ఓఎస్ సిస్టంలో కానీ, లేదంటే మ్యాక్ ఓఎస్ సిస్టంలో కానీ మీరు ఇన్సర్ట్ చేసి డేటాని యాక్సెస్ చేస్తున్నప్పుడు అక్కడ మనకి ఎలాంటి ట్రబుల్ అనేది ఉండదు. ఓకే అండి, సో మన డేటా ఏ సిస్టంలో అయినా వర్క్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఇయర్ ఫోన్. అఫ్ కోర్స్ మనం మన ఇయర్ ఫోన్ని మొబైల్ కనెక్ట్ చేయడం కానీ, లేదంటే ల్యాప్టాప్కి కనెక్ట్ చేయడం వల్ల కానీ, లేదంటే ఏదైనా ట్యాబ్లెట్కి కనెక్ట్ చేసినా కానీ మనకి ఇయర్ ఫోన్ అనేది వర్క్ అవుతుంది. ఇక్కడ కూడా మనకి ఎలాంటి ట్రబుల్ అనేది ఇవ్వదు. ఇక్కడ కూడా అంతే అండి. PDF ఫైల్ అంటే ఎదర్ మొబైల్ ఆర్ ల్యాప్టాప్ ఆర్ ట్యాబ్లెట్లో ఎక్కడ ఓపెన్ చేసినా మనకి PDF ఫైల్ అనేది ఓపెన్ అవుతుందండి. సో ఇంతే అండి. పోర్టబుల్ అంటే ఏ సింపుల్ డెఫినేషన్, అంటే రన్ ఎనీవేర్ ఆర్ ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్. ఓకే అండి, అర్థమైందా? సో ఐ హోప్ మీకు ఈ కాన్సెప్ట్ అనేది అర్థమైందని అనుకుంటున్నా. సో మనం ఈ వీడియోలో మనం 3 పాయింట్స్ డిస్కస్ చేసాం. ఒకటి సింపుల్ అండ్ ఈజీ టు లర్న్, నెక్స్ట్ వచ్చేసి స్ట్రక్చర్డ్ ఆఫ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్, తర్వాత పోర్టబుల్ అంటే ఏంటి అనేది మనం ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాం. సో నెక్స్ట్ వీడియోలో మనం రిమైనింగ్ ఫ్యూచర్ గురించి డిస్కస్ చేసుకుందాం. ఓకే అండి, అంతవరకు ప్లీజ్ లైక్, షేర్ అండ్ సపోర్ట్ టు మై ఛానల్. థ్యాంక్ యూ, బాయ్.